ఫోర్ ట్యాంపింగ్ పై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను ఆధారంగా ఆయనపై కేసు నమోదు చేయాలని అడ్వకేట్ అరుణ్ కుమార్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై పలు టీవీ ఛానళ్లకు కేటీఆర్ లీగల్ నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు అందుబాటులో లేకపోయినా కేసీఆర్తో పాటు అప్పటి కేబినెట్లోని 39 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని అరుణ్ కుమార్ కోరారు. తన ఫిర్యాదును పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారనే అనుమానాలు ఉన్నాయని, తక్షణమే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సోషల్ మీడియాని ప్రభావితం చేసే విధంగా మీరు మాట్లాడుతున్న మీడియాని మేము ఏ రోజు కూడా యాంటీ సోషల్ మీడియా అనలేదు కదా. మరి సోషల్ మీడియాకు మీకెందుకు అంత భయం? మీరు తప్పు చేయనప్పుడు ఎందుకు లీగల్ నోటీసులు ఇష్యూ చేసి భయం కల్పించే వాతావరణాన్ని పురిగొల్పుతున్నారు? సైలెంట్గా ఉన్నాం మేము. అయినా సరే మీరు చేసే కార్యక్రమాలు ప్రజల శాంతిని, సౌభ్రాతృత్వాన్ని దెబ్బతీసే విధంగా, సైబర్ టెర్రరిజానికి అనుకూలంగా మీరు చేసిన ఈ కార్యక్రమాలు ఖచ్చితంగా మీరు శిక్షార్హులు. ఖచ్చితంగా ప్రభాకర్ రావు వచ్చినా రాకున్నా, ప్రభాకర్ రావు అక్కడే చచ్చిపోయినా అమెరికాలో, మీరు తప్పించుకోవచ్చు అనే ప్రయత్నం ఏదైనా ఉంటే అది ఎంత మాత్రం చెల్లనేరదు. మీరు ఉపయోగించుకున్న ఇన్ఫర్మేషన్ను మీరు ఏ విధంగా తప్పుడు మార్గాల్లో వాడుకోవడం జరిగింది. ఎన్నో కేసులు అయినాయి, అయినా సరే 2-3 కేసులతోనే కాలం గడుపుతున్నారు పోలీసులు. అది కాదు, ఏ కేసుకు ఆ కేసుకు కాజ్ ఆఫ్ యాక్షన్ వేరు. కాబట్టి ఖచ్చితంగా అన్ని కేసుల్లో ఎఫ్ఐఆర్లు విడుదల చేయాల్సిందే, ఎఫ్ఐఆర్లు నమోదు చేయాల్సిందే, విచారణ చేయాల్సిందే.